ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మిత్రులు అడుగుతున్నారు, సార్ మేము ఆగస్ట్ నెలలో తిరుమల వెళ్దాం అనుకుంటున్నాం, సెప్టెంబర్ మంత్లో కూడా తిరుమల వెళ్దాం అనుకుంటున్నాం, కాకపోతే ఎటువంటి దర్శన టికెట్లు కూడా మనకి అందుబాటులో లేవు. మేము ఏ విధంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి, దీనికి వేరే రూట్ ఏమైనా ఉందా అని మిత్రులందరూ కూడా అడుగుతున్నారండి. నిజానికి మనకి సెప్టెంబర్ మంత్ వరకు కూడా ఆల్మోస్ట్ అన్ని టికెట్స్ కూడా మనకి దర్శన టికెట్లు అన్నది అయిపోవడం జరిగింది. కాకపోతే మనకి ఒక 2 days బ్యాక్ టీటీడీ అయితే ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. మనకి ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్కి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ని అయితే అందించడం జరిగిందండి. మీరందరూ అడుగుతున్నారు కదా, ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ కూడా ఉన్నా సరిపోతుందండి, మాకు స్వామివారిని దర్శించుకుందాము అని అనుకుంటున్నామని చాలామంది మిత్రులు అయితే నాకు వాట్సాప్ మెసేజ్లో కానీ ఫోన్ కాల్స్లో కానీ అడుగుతూ ఉన్నారు. మనకైతే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే టీటీడీ మనకి ఒక 2 days బ్యాక్ మనకైతే ఇచ్చినటువంటి అప్డేట్లో మనకి ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది యాక్చువల్లీ మనకి సెప్టెంబర్ మంత్ వరకు కూడా కంప్లీట్ అయిపోయినాయండి. కాకపోతే అదనపు కోటాలో మనకి రేపు ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ సెప్టెంబర్ నెలకు కూడా మనకి అక్టోబర్ నెల వరకు కూడా ఈ ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది మనకి రేపు 24వ తారీఖుని కానీ లేదా 25వ తారీఖుని కానీ జూలై నెలలో విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సాధారణంగా మనకి టీటీడీకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా మనకి 18వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు కూడా టీటీడీ తన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇస్తూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి టికెట్లు కూడా మనం ఇవాళతోటి మనకి స్వామివారి యొక్క మొదటి గడప దర్శన టికెట్కి సంబంధించినటువంటి శ్రీవారి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి ద్వారా మనం ఈ టికెట్స్ని అయితే మనం కొంతమంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఈరోజు మధ్యాహ్నం 12 తర్వాత ఆ రిజల్ట్ కూడా రావడం జరిగింది. ఇలా రిజల్ట్ వచ్చేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో, అంటే సుప్రభాత్ సేవకు సెలెక్ట్ అయినా, తోముల సేవకు సెలెక్ట్ అయినా, అదేవిధంగా అష్టదళ పద్మారాధన కానీ అచ్చని కానీ ఇటువంటి స్వామివారి యొక్క ఆర్జిత సేవకు సెలెక్ట్ అయినటువంటి శ్రీవారు భక్తులు మీరందరూ కూడా మనకి రేపటి వరకు కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి మీరు ఆన్లైన్లో మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ మీరు ఆన్లైన్లో కట్టినట్లయితే మీ ఈ సేవలో పూర్తిగా పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఈ విషయం మిత్రులు మర్చిపోవద్దు. అదేవిధంగా మనకి ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది మనకి 3 నెలలకి కలిపి రేపు మనకి 24వ తారీఖు నుండి 25వ తారీఖు మధ్యలో మనకి ఈ ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకి సెప్టెంబర్ వరకు కూడా కోట అయిపోయినా కూడా చాలామంది శ్రీవారి భక్తులు అడగడం వల్ల టీటీడీ వారు మొన్న అయితే ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రావడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైతే ఆగస్ట్ నెలలో కానీ సెప్టెంబర్ నెలలో కానీ తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని భావిస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు మనకి రేపు 21వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించినటువంటి మరొక కోటల టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇందులో ప్రధానంగా మనకి 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఒకటి కళ్యాణం, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ 4 రకాల సేవలు కూడా మనం డైరెక్ట్గా రేపు 21వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీలో ఉన్నటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్ అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి కేవలం మనకి ఒక 5 నిమిషాల్లో టోటల్గా ఈ టికెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయండి. మీరు చాలా ఫాస్ట్గా ఫిల్ చేసుకుని ఈ టికెట్లను అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ టికెట్లు కూడా లక్కీ డిప్ పడగదని డైరెక్ట్గా అయితే మనం అయితే బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ బుక్ చేసుకోవడం తెలియకపోతే మట్టికి నేను దానికి సంబంధించిన బట్టి మీకు ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఏటని అటువంటి విషయాలు కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా మనకి రేపు విడుదల చేస్తున్నటువంటి ఈ శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించినటువంటి టికెట్లలో మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నంతో పాటు దాని మధ్యాహ్నం మనకి 3 గంటలకు కూడా శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించినటువంటి మరొక కోటలో, అంటే
ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి 4 సేవలు కూడా మీరు డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామివారి ఈ సేవల్లో డైరెక్ట్గా పాల్గొని దాని తర్వాత మీరు స్వామివారి దర్శనానికి అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే తర్వాత 3 గంటలకు రిలీజ్ చేస్తున్నటువంటి ఆన్లైన్ సేవ ఎలక్ట్రానిక్ లో అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అనమాట. ఆన్లైన్ సేవ అంటే మనకి నేను చెప్పినటువంటి ఈ అర్జిత్ సేవల్లో మనకి ప్రధానంగా కళ్యాణోత్సవం, ముంజల సేవ, శాస్త్ర దీపాలంకరణ, అర్జిత్ బ్రహ్మోత్సవం ఈ 4 రకాల సేవలు కూడా మనం ఆన్లైన్లో చూస్తూ అంటే ఈ సేవలను కూడా ఆన్లైన్లో చూసి మన టీవీలో కానీ మొబైల్లో కానీ అదేవిధంగా భక్తి ఛానల్కి సంబంధించిన బట్టి ప్రోగ్రామ్స్లో కానీ మనం చూసి తర్వాత 1 year లోపు మనం స్వామివారి సేవకి ఎప్పుడైనా కూడా మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఆన్లైన్ సేవ అంటారు. ఈ టికెట్లు వచ్చేసి మనకి రేపు మధ్యాహ్నం 3 గంటలకు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో మీరు ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇవైతే ఆన్లైన్ సేవ కాబట్టి టికెట్లు అయితే కొంచెం తొందరగా అయితే కంప్లీట్ కావగానే కొంచెం 1 రోజు 2 రోజుల్లో కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. మొదటిదైతే మనకి శ్రీవారికి అర్జిత్ సేవను డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా బుక్ చేసుకోవడం అంటే మనం బుక్ చేసుకుని ఆ డేట్కి అక్కడ జరుగుతున్నటువంటి స్వామివారి సేవలో పాల్గొని తర్వాత దర్శనానికి వెళ్ళొచ్చు. ఇది డైరెక్ట్ సేవ. ఇది తర్వాత ఆన్లైన్ సేవ అంటే జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మనం ఆన్లైన్లో చూసి మన దర్శనానికి 1 year లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అక్కడ ఆప్షన్ పెట్టుకున్నప్పుడు. దీని ఆన్లైన్ సేవ అంటారు. ఇది కూడా రేపు మధ్యాహ్నం 3 గంటలకైతే రిలీజ్ చేయడం జరుగుతుందండి 21వ తారీఖున. దాంతోపాటు చాలామంది ఇందాక అప్పుడే నేను మీతో మాట్లాడుతుండగా కూడా చాలామంది కాల్ చేస్తున్నారు. 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా ఎంతమంది టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి, మాకు కొంచెం క్లియర్గా చెప్పరా అని అడుగుతున్నారు. ఈ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ద్వారా మ్యాక్సిమం మనం 6 వరకు కూడా మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఇద్దరైనా వెళ్ళొచ్చు, ఒకరైనా వెళ్ళొచ్చు, లేదా 6 వరకు కూడా మనం ఆ యొక్క ఫామ్లో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ డీటెయిల్స్ అంటే మీ ఆధార్ కార్డు డీటెయిల్స్, మీ ఆధార్ కార్డు కానీ, మీ నేమ్ కానీ, మీ సర్నేమ్ కానీ, తర్వాత మీ ఏజ్, మీ అడ్రస్ ఇవన్నీ ఫిల్ చేయాలండి. కాకపోతే 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ కూడా మనకి వితిన్ 5 minutesలో పూర్తిగా ఫిల్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. మీరు ముందుగానే ఒకవేళ ఏంటంటే సిస్టమ్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ బుక్ చేసుకునేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు నోట్ ప్యాడ్లో కానీ ఎక్సెల్ షీట్లో కానీ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ముందుగా రాసి ఉంచుకోండి. రాసి ఉంచుకున్న తర్వాత అక్కడ మీరు కాపీ పేస్ట్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి టీటీడీకి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ముందుగానే మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పక్కన రాసుకొని తర్వాత కాపీ పేస్ట్ కూడా చేసుకున్నారనుకోండి టికెట్ చాలా ఫాస్ట్గా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక లేని పక్షంలో మనకి ఏంటంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్ తోటి బుక్ చేసుకుంటా మట్టికి బుక్ చేసుకునేటువంటి ఆలోచన ఉంటే మట్టికి మీ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా ఫిల్ చేయకండి. ఇప్పుడు సర్నేమ్ ఉంది, ఇప్పుడు మా ఇంటి పేరు ఉందండి అక్కిరెడ్డి శ్రీనివాస్. ఎందుకంటే ఇంత నేమ్ అక్కిరెడ్డి శ్రీనివాస్ అని నేమ్ ఫిల్ చేసి తర్వాత దాని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడానికి ఉన్న టైం అంతా అయిపోతుంది. కాబట్టి ఏ శ్రీనివాస్ లేదా ఏఎస్ రావు, ఏఎస్ఆర్ ఇలా సింపుల్గా ఫిల్ చేసుకుని, కాకపోతే ఆధార్ కార్డు మెంబర్ మాత్రం కరెక్ట్గా ఇవ్వండి చాలు. దాని తర్వాత మీ ఏజ్ కానీ మీ డీటెయిల్స్ కానీ ఇవి కూడా కొన్ని షార్ట్ కట్ ఏమైనా అవే అవకాశాలు ఉంటే షార్ట్ కట్లో మీరు ట్రై చేయండి. ఈ విధంగా మీరు ఫాస్ట్గా ఫిల్ చేసి టికెట్ బుక్ చేసుకుంటే మటుకి ఈ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అన్నది మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తొందరగా. దాంతోపాటు మనకి రేపు 24వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారికి అంగప్రదక్షిణ టికెట్లు కూడా టీటీడీ రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ అంగప్రదక్షిణ టికెట్లు కూడా మనకి వితిన్ 2 minutesలో అయిపోతాయి. ఇందాకైతే 5 minutes పట్టింది కాబట్టి ఇదైతే చాలా తొందరగా ఒక 2 నిమిషాల్లోనే కూడా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా సేమ్ ఇప్పుడు ఏ విధంగా చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా పక్కన రాసి పెట్టుకోండి. దాని తర్వాత కాపీ పేస్ట్ చేయండి, చాలా ఈజీగా టికెట్ దొరుకుతుంది. ఈ అంగప్రదక్షిణ టికెట్కి ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో నేను పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో కూడా మరొకసారి నేను పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. అది కూడా చూసి ఏ సేవ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి డీటెయిల్స్ కూడా కింద ఇస్తాను. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ సేవలు కూడా ముందుగానే చూసి ఒక అవగాహన తెచ్చుకుని ఆ సేవలను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇవన్నీ అయిపోయింది సరే సార్,
మాకు తిరుమల కొండపైకి వెళ్ళడానికి కానీ లేకపోతే తిరుపతిలో ఉండడానికి కానీ అకామిడేషన్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఈ అకామిడేషన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మిత్రులు అడుగుతున్నారు. మనకి ఇది స్వామివారికి సంబంధించినటువంటి దర్శన టికెట్లు కానీ లేదా అజిత్ సేవకు సంబంధించినటువంటి దర్శన టికెట్లు కానీ అన్ని కేటగిరీలో స్వామివారికి దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకి అకామిడేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందండి. మనకైతే సెప్టెంబర్ మంత్ వరకు కూడా అకామిడేషన్ అన్నది ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి కాబట్టి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి అకామిడేషన్ అన్నది రిలీజ్ చేయాలి. దాంతోపాటు సెప్టెంబర్ మంత్ కూడా మనకి 300 లోపల దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అకామిడేషన్ కూడా మనకి చూడాలి. రేపు విడుదల చేస్తారో లేదన్నది, ఒకవేళ విడుదల చేస్తే మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి దర్శన టికెట్లు కానీ అదే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అంటే ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి కోట కూడా మనకి రేపు 25వ తారీఖున రిలీజ్ చేయడానికి అవకాశం ఉందండి. ఈ టికెట్లు కూడా బుక్ చేసుకోండి. ఎవరైతే సీనియర్ సిటిజన్లు ఉన్నారో మీరు ముందుగా ఈ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు కోట కూడా సెప్టెంబర్ మంత్ వరకు అయిపోయింది కాబట్టి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి మనకి ఈ దర్శనం కోట అయితే రిలీజ్ చేయవలసి ఉంది. అంతేగాని మీరు రేపు 25వ తారీఖున జూలై నెలలో విడుదల చేస్తున్నటువంటి కోటాను ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాని తర్వాత మీకు కూడా సేమ్ అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వస్తే మట్టుకి ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఆన్లైన్లో బుక్ చేసుకోవడం తెలియకపోతే మట్టుకి ఆఫ్లైన్లో అంటే మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడైతే రూమ్ అనేది తీసుకోవాలి. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకైతే 2 అవకాశాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి తిరుపతిలో మనకి రైల్వే స్టేషన్ దగ్గర మనకి ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. రైల్వే స్టేషన్కి ముందు, అదేవిధంగా రైల్వే స్టేషన్కి వెనకాల రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆ 2 వాటిల పేర్లు కూడా అంటే 2 ప్లేసుల పేర్లు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకటి గోవిందరాజ స్వామి సత్రాలు, 2 వచ్చేసి మనకి విష్ణు నివాసం. ఈ 2 ప్లేస్లో కూడా మనకి ఉదయం 4 గంటల నుండి అంటే తెల్లవారుజాము 4 గంటల నుంచి ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఈ టోకెన్స్ వల్ల మనకి స్వామివారిని దర్శించుకోవడానికి కొద్దిగా తొందరగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏంటంటే టైం స్లాటింగ్ మాట, అంటే టైం స్లాట్ ప్రకారం మనం వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. సర్వదర్శనం అయితే గంటల తరబడి మనం లైన్లో నిల్చోని అవసరం లేకుండా ఆ టోకెన్ మీద టైం ఉంటుంది. 3 గంటలకు 4 గంటలకు టైం ఉంటుంది. ఆ టైంలో మనం అక్కడికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 24 గంటల సమయం పడితే మట్టికి మనకి ఈ టోకెన్స్ వల్ల కేవలం ఒక 3 అవర్స్ 2 అవర్స్లో మనకి స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది రైల్వే స్టేషన్ దగ్గర మనకి గోవిందరాజ స్వామి సత్రాలు, విష్ణు నివాసం. అదే బస్ స్టాండ్ దగ్గర అయితే మనకి శ్రీనివాసం దగ్గర మనకి ఈ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. తిరుపతిలో మనకి ఈ 3 ప్లేసుల్లో ఈ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఈ టోకెన్స్ పేరు వచ్చేసి ఎస్ఎస్డి టోకెన్స్. ఈ టోకెన్ తీసుకుని స్వామివారిని అయితే దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు మనకి కాలినడకన వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి ఇదైతే మనకి 2 మార్గాల్లో వెళ్ళొచ్చండి. ఒకటి శ్రీవారి మెట్ల మార్గం, 2 మనకి అలిపిరి మెట్ల మార్గం. శ్రీవారి మెట్ల మార్గం అయితే తిరుపతి నుండి సుమారుగా 10 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత శ్రీవారి మెట్లు ఎక్కేటువంటి దారిలోనే మనకి టోకెన్స్ అన్నది నేరుగా అక్కడే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి అలిపిరి ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే మనకి అలిపిరి పక్కన ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఈ దివ్య దర్శన టోకెన్స్ అనేది తీసుకోవాలి. ఇలా దివ్య దర్శన టోకెన్ తీసుకున్న తర్వాత 2083 మెట్టి దగ్గర దానిపైన స్టాంప్ అయితే వేయించుకున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాత్రమే పూర్తిగా ఈ దివ్య దర్శన టోకెన్స్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 మార్గాలను కూడా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదు మాకు ఇది కూడా దొరకలేదు అనుకుంటే మట్టుకి ఒకే ఒక మార్గం ఉంది. మీరు నేరుగా తిరుమల కొండ వెళ్ళిపోయిన తర్వాత సర్వదర్శనం లైన్ ఉంటుంది కాబట్టి మీరు ఆ లైన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఈ 2 రకాలైనటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అంటే ఎస్ఎస్డి టోకెన్స్ కానీ, దివ్య దర్శన టోకెన్స్ కానీ, అదేవిధంగా సర్వదర్శనం కానీ ఈ 3 కూడా మీ దగ్గర ఎటువంటి డబ్బులు కూడా ఇచ్చుకోరండి. ఈ సేవ కూడా పూర్తిగా ఫ్రీ. అదేవిధంగా అంగప్రక్షణ టికెట్ ఏదైతే ఉందో అది కూడా మీకు ఫ్రీగా టీటీడీలో మీరు బుక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్పై ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు అందడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.